భలే భలే హస్తినాపురానికి కాబోయే సామ్రాట్టు, నీ భవిష్యత్తు అతి స్పష్టంగా కనిపిస్తోంది. అలా నీకు ప్రణామం చెయ్యాలని అనిపిస్తోంది. కానిస్తూ ఉండు ఇక్కడ నీ మదిరాపానాన్ని. కానీ అక్కడ కుంతి పుత్రుడు అర్జునుడు ఆదిదేవ పరమశివులని ప్రసన్నం చేసుకుని ఈ జగతిలోనే గొప్ప యోధుడైపోతాడు. కానీ నువ్వు అలా చూస్తూనే ఉంటావు. విడిచిపెట్టు ఈ మదిరని, విడిచిపెట్టు. అర్జునుడు మామాశ్రీ, తమరు అర్జునుడు గురించి ఇంతగా ఆలోచిస్తున్నారు. నా మాదిరిగా అర్జునుడి గురించి చింతించొద్దు. ఇప్పుడు ఇంకా అర్జునుడు చక్ర విద్యతో ఇంద్రునికి అగ్రపూజనే చేస్తూ ఉండడం కాదు, చేసేస్తాడు. ఇంద్రుణ్ణి ప్రసన్నుడిని చేసుకున్న తరువాత శివమంత్రాన్ని దీక్షగా పొంది అర్జునుడు శివారాధనని ఆరంభించేశాడు కూడా. మామాశ్రీ, తమరు నాకు ఇదివరకే మాట ఇచ్చారు. తమరు అర్జునునికి అగ్రపూజ తర్వాత అతని శివారాధనకి సంకటాల పర్వతాన్ని నిలబెడతామని. దాని గురించి ఏం యోచించాడు? ఉత్తేజితుడవైతే నీ బుద్ధి పని చెయ్యదు. నాకు నా పథకం పైన ఎంతో నమ్మకం ఉంది. అదే నమ్మకం నాకు నా పాచికల పైన ఉన్నట్లే. అర్జునుని తపస్సుని భగ్నం చేయడానికి నేను ఈ యుగంలో అందరికన్నా భయానక ఇంకా విధ్వంసక దైత్య మూకాసుడి సహాయాన్ని తీసుకుంటాను. అలా నువ్వు కూడా దుర్యోధన, నువ్వు కూడా అర్జునుడి సంకటంలో చూడాలనుకుంటే అది విసిరయ్యి ఈ మధిరా పాత్రని. దడు నాతో, పద. రా దుర్యోధన, ఈనాటిదాకా నువ్వు ఎప్పుడు నా ఈ కక్షని చూసి ఉండవు. తమరు నన్ను ఎక్కడికి తీసుకొచ్చారు మామాశ్రీ? హస్తినాపుర రాజభవనంలో ఈ గుప్త రహస్యమయ కక్ష గురించి నాకు తెలియదు. ఎలా తెలుస్తుంది అల్లుడు? ఈ రహస్యమయ ఇంకా ఈ గుప్త కక్ష నిర్మాణం నేను నా మంత్రతంత్రాల సాధనకై ఎంతో గోప్యంగా చేయించాను. ఇదే రహస్యమయ కానీ సిద్ధ కక్షలో కూర్చుని ఇక్కడే నేను నాకున్న తంత్ర మంత్రాల శక్తితో జగతిలోనే ఎటువంటి ప్రాణిదైనా దశని దిశని తెలుసుకోగలను. మామాశ్రీ, నాకు తమరి మాటలపై నమ్మకం కలగటం లేదు. మరి అపనమ్మకానికి ఏదో ఒక కారణం ఉండాలిగా. అపనమ్మకమా? అపనమ్మకానికి కారణం కేవలం ఒకటే మామాశ్రీ. నేటిదాకా ఎప్పుడూ తమరు తమ మంత్రతంత్రాల గురించి చెప్పనే లేదు. సమయానికి పూర్వమే ఏదైనా తెలియజెబితే అది పరిచయం కాదు, భవిష్యత్తు అవుతుంది. ఏ విధంగా సమాజం తన భవిష్యత్తుకై సచేతనంగా ఉండదో సరిగ్గా అదే విధంగా సమయానికి పూర్వమే తెలియచెప్పే విషయానికే ఎవరు ఉత్సుకతని చూపరల్లుడు. అందుకనే ప్రతి పని దాని సమయానికి తగ్గట్టే జరగాల్సి ఉంది. తమరు సరిగా చెప్పారు మామాశ్రీ. నేను తమరికున్నటువంటి మంత్ర తంత్ర శక్తుల ద్వారా అన్నిటికన్నా ముందు అర్జునుని చూడాలనుకుంటున్నాను మామాశ్రీ. అర్జునుని చూడాలనుకుంటున్నాను. నేను అర్జునుని చూడాలి. అర్జునుని మామాశ్రీ. సరే, నీ ఇష్ట ప్రకారమే. రా, ఈ ఆసనంపై కూర్చో.
హ్రీం ఓం కాంజరీ కాంజరీ ఫట్ హా. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. చాలు చాలు మామాశ్రీ, చాలు. నేను నా శత్రువు అర్జునుడిని ఇంకా చూడలేను అతన్ని. అతను ఎంతో ఏకాగ్రతతో తపస్సు చేస్తున్నాడు. ఇంకా అతని శివారాధన సఫలం కావడంలో నాకు ఎట్టి సందేహము లేదు. మరి నా అనుష్ఠాన్ని చూశాక నీకు నమ్మకం కలుగుతుంది అల్లుడు. నేను నీ ఉద్రేకాన్ని అంతం చేయడానికి, నీ జీవితంలోని పాండవుల రూపంలో ఉన్న బాధని నివారించడానికి అనుష్ఠానాన్ని ప్రారంభించబోతున్నానల్లుడు. మాట్లాడకుండా శాంతంగా ఉండి నా తాంత్రిక శక్తి యొక్క చమత్కారాన్ని చూడు. శ్రీకృష్ణుడు దేవేంద్రుల ఉపదేశంతో నేను తమరిని ఆరాధిస్తున్నాను. నా మనోవాంఛను నెరవేర్చండి మహాదేవ, మనోవాంఛను నెరవేర్చండి. ప్రసన్నులు కండి పరమశివ, ప్రసన్నులు కండి. ప్రసన్నులు కండి పరమశివ, ప్రసన్నులు కండి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం శ్రీం శ్రీం ఓం శ్రీం శ్రీం ఓం శ్రీం శ్రీం కాంజరీ ఫట్ స్వాహా. మిత్రత్వాన్ని సంకల్పించినట్టి దైత్యముఖాసురా ప్రత్యక్షమవు దైత్యముఖాసురా. మీ మిత్రుడు గాంధార నరేశుడు శకుని మిమ్మల్ని ఆవాహన చేస్తున్నాడు. రా ఓ దైత్యముఖాసురా, ఓ మిత్రమా రా. ఓం శ్రీం శ్రీం ఓం శ్రీం కాంజరీ ఫట్ స్వాహా. నీకు నీ మిత్రత్వం పైన ఆన దైత్యరాజు ముఖాసురా. నీ మిత్రుని సహాయానికై రా. ఒక మిత్రునికి సహాయం చేయడం మిత్రుని కర్తవ్యం. ప్రత్యక్షమవు దైత్యరాజు ముఖాసురా స్వాహా. నారాయణ 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 లక్ష్మీ నారాయణ నారాయణ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. జయము బోళాశంకర, జయము బోళాశంకర. తమరు సత్యం వచించారు బోళాశంకర. పాండవులకు రుద్రావతార దూర్వాసుని పరీక్షా పరిణామం సుఖాంతమే అవుతుందని. నారాయణ నారాయణ. నేడు ఆ పరిణామం వల్లనే వాసుదేవుడైన శ్రీకృష్ణుని మార్గదర్శనతో దేవేంద్రుని నుండి దీక్షను పొంది వీర శిరోమణి అర్జునుడు పరమపావన శివభక్తిలో లీనమయ్యాడు. ఓం నమః శివాయ. ఓం నమః ఆగాగు నారదా. శివాయ. నిజభక్తితో అత్యంత శ్రద్ధతో చేస్తున్న శివారాధనకి భంగం కలిగించటం ఘోర పాపం. ఓం నమః శివాయ. ఆత్మ పిలుపుతో సదా పరమాత్మునికి ప్రేరణ కలుగుతుంది నారదా. నారాయణ నారాయణ. నేను ఈ సమయాన హస్తినాపుర యువరాజు దుర్యోధనుని ప్రయత్నాలను ఆపడానికి వీరుడు మహాత్ముడైన అర్జునునికి సహాయపడాలి. ఓం నమః
ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. స్వాగతం దైత్యరాజా, స్వాగతం. మిత్రమా గాంధార నరేశ శకుని, మాకు నీకు మిత్రత్వం మధ్య ఈ పిరికి బేల మనిషి ఎందుకు వచ్చినట్టు? కాదు కాదు దైత్యరాజా, ఇతను పిరికివాడు కాదు, వీరు అంతకంటే కాదు. ఇతను వీరుడే కాదు, ఎంతో శూరుడు కూడా. ఒక అసాధారణ మనిషి. మరి అసాధారణ మనుషులే ఇలా ఉంటే మిత్రమా శకుని, ఇక సాధారణ మనుషులు ఎలా ఉంటారు? సాధారణ మనుషులు నన్ను చూస్తేనే ప్రాణాలు విడుస్తారు. ఆ పైన ఇతని ప్రాణాలు కూడా నన్ను చూస్తూనే ఇతని గడ్డలు ఇరుక్కున్నాయి. ఎవరే మనిషి? నీకు ఇతనికి సంబంధం ఏమిటి మిత్రమా? నీ ఈ గుప్త కక్షలో ఎవరో అపరిచిత వ్యక్తి ముందర మమ్మల్ని పిలవాలని ఎందుకు అనుకున్నావు? ఇతను నా ప్రియ మేనల్లుడు సుయోధనుడు. హస్తినాపుర మేధావి యువరాజు, ఇంకా భావి సామ్రాట్. గాంధారి నందనుడు సుయోధనుడు. నీ మిత్రుడు శకునికి ప్రాణాల కన్నా ఎక్కువ. మరి ఆ మాటకతనికి సహాయపడటానికే నేను నిన్ను మన మిత్రత్వం పేరున పిలుస్తున్నాను. కానీ నేను అతనికి సహాయం చేయాలనుకోవట్లేదు మిత్రమా. మిత్రత్వానికి శపథం తీసుకున్నప్పుడు మనం ఒకటి నిర్ణయించుకున్నాం. మనం కేవలం ఒకరికొకరు సహాయపడాలని, ఎవరో మూడో వ్యక్తికి కాదు. ఇతను నుంచున్న పద్ధతి నాకు సరిగా అనిపించలేదు మిత్రమా. ఇతని కళ్ళలో నా పట్ల భయం ఉంది. అలా భయభీతులైతే వాళ్ళని నేను చూడాలని కూడా అనుకోను. గాంధార నరేష, ఇతన్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పు. లేదు దైత్యరాజా, నేను యువరాజు సుయోధనుడిని ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మని చెప్పలేను. కారణం ఒకటి కాదు, అనేకమున్నాయి. అన్నింటికన్నా మొదటి కారణం, నా సోదరి పుత్రుడైనందువలన ఇతన్ని నేను గౌరవించి ఆదరించాల్సిన అవసరం ఉంది. ఇతన్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మని నేను ఇతన్ని అవమానించలేను. ఇక రెండవ కారణం చెప్పడానికి ముందు దైత్యరాజా, నేను నిన్నొకటి అడగాలనుకుంటున్నాను. నాకు ఒకటి చెప్పు. మన మిత్రత్వంలో కేవలం నీ ఇష్టమే సర్వోన్నతమైనదా? ఏంటి, నీ ఇష్ట ప్రకారం నువ్వు నన్ను నా ప్రియ మేనల్లుండి వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మని ఆజ్ఞాపించమని అంటున్నావు? అది నీ ఇష్టమైతే నేను మన ఈ మిత్రత్వ బంధాన్ని ఇప్పుడే, ఈ క్షణమే అంతం చేస్తున్నాను, తెంచేస్తున్నాను. అర్థమైందా నీకు? నువ్వు వెళ్ళవచ్చు. నీకు కోపం వచ్చిందే మిత్రమా? నువ్వు కూడా నన్ను ప్రసన్నుణ్ణి చేసే మాటనేమీ అనలేదు. బాగా గుర్తు తెచ్చుకో దైత్యరాజా, తంత్రసిద్ధికై ఒక యాత్రలో నీవు నేను సమావేశమయ్యాను. నువ్వు యాత్రలో ప్రయాణికుడివి, అందులో నేను ముందుకు వెళుతున్నాను. సిద్ధి పరీక్ష సమయంలో నీ ప్రాణాలకి సంకటం ఏర్పడింది. సంకటం. అప్పుడింకా ఇదే గాంధార నరేశుడు శకుని తన ప్రాణాలని సంకటంలో పడేసుకుని ప్రాణాలని కాపాడాడు. నాకు నేటికి ఆ రోజు గుర్తుంది గాంధార నరేశ. మిత్రత్వాన్ని ప్రస్తావించి నువ్వు నన్ను ఆ రుణం నుంచి ముక్తుని చేశావు.
కానీ నేటికి నా మనసులో నీకా రుణాన్ని తీర్చుకోవాలని అనుకుంటూ ఉంటాను. ఆపింక ఆపు. చెప్పడానికి చెయ్యడానికి ఎంతో తేడా ఉంది దైత్యరాజా. నీ మనసులో అవశ్యం అనుకుని ఉండొచ్చు, కానీ అది చెయ్యవలసి వచ్చినప్పుడు నువ్వు మన మిత్రత్వాన్ని కళంకితం చేయదలుచుకున్నావు. కళంకితం. నాకు నా పొరపాటుకి బాధగా ఉంది మిత్రమా. నువ్వు కావాలంటే హస్తినాపురి యువరాజు నీ మేనల్లుడు దుర్యోధనుడిని క్షమించమని అడగనా? వద్దు వద్దు దైత్యరాజా, వద్దు. తమరు క్షమించమని అడగాల్సిన అవసరమే ఉంది. నిజమేమిటంటే దైత్యరాజా, నడి సముద్రంలో నా జీవిత నావకి చుక్క అని మా మామాశ్రీయే. తమరిద్దరి మాటలు నేను విని నాకు నా తప్పు తెలిసి వచ్చింది. నేనిక్కడి నుంచి వెళ్ళిపోవలసింది. అలా అని దాన్నింకా సిగ్గుపడేలా చెయ్యగలడు. అల్లుడా, అల్లుడు, ఏమంటున్నారు తమరు? చకతుడివి కావాల్సిన అవసరం లేదు అల్లుడు. నా ప్రియమిత్రుడు శకుని మేనల్లుడు నాకు మేనల్లుడే అవుతాడు. చెప్పలేడు. నేను నీకు ఏం సహాయం చేయాలి? ఎవరిని జీవితాన వారి సంకటంలో పడవేసి దుస్సాహసం చేసింది నేనిప్పుడే ఈ క్షణమే అతన్ని యమలోకానికి పంపి నా ప్రియమిత్రుడు శకుని ప్రసన్నం చేసుకుంటాను. చెప్పలేడు. చెప్పు. మామాశ్రీ దైత్యరాజు మూక, నేను హస్తినాపుర నరేశులు మహారాజు ధృతరాష్ట్రుల యొక్క జ్యేష్ఠపుత్రుణ్ణి. హస్తినాపుర రాజసింహాసనంపై కేవలం నాకే అధికారం ఉంది, ఇంకెవరికీ లేదు. కానీ కీర్తిశేషులు మా పినతండ్రి గారు మహారాజు పాండుపుత్రులు నా నుంచి నా అధికారాన్ని అపహరించాలని చూస్తున్నారు. శక్తియుక్తుల ప్రదర్శనలో విఫలుడై ఆ పాండుపుత్రుడు అర్జునుడు దేవాధిదేవ మహాదేవులను ప్రసన్నం చేసుకుని నన్ను పరాజితులను చేయాలని చూస్తున్నాడు. అంటే నువ్వు కోరేది పాండుపుత్రుడు అర్జునుడి శివారాధన భగ్నం అవ్వాలనా? దైత్యరాజా, శివారాధన భగ్నం అవ్వాలి. దాంతో పాటు మేం కోరేదేమిటంటే అతను ఆ అర్జునుడు మిగిలిన ఆ పాండవులు కూడా శాశ్వతంగా అంతం అయిపోవాలని. అవును మామాశ్రీ, ఇదే కోరుతున్నాను. అవుతారు. అలాగే జరుగుతుంది. అందుకు రెండు కారణాలు. ఒకటేమంటే అర్జునుడు పాండవులు అంతమవడం నా మిత్రుని ఇచ్ఛ. రెండవ కారణం, దైత్యరాజు మూకాసురుడు ఈ జగత్తులో ఆరాధనని, తపస్సుని, భక్తిని, పూజా పురస్కారాల పరంపరని శాశ్వతంగా అంతం చేద్దామని నిర్ణయించుకున్నాడు. ధన్యులం మిత్రమా, ధన్యులం దైత్యరాజా. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. దైత్యరాజా, పాండుపుత్రుడు అర్జునుడు ఈ సమయాన నువ్వేమీ చెప్పనవసరం లేదు అల్లుడు. గాంధార నైరేచుడికి తెలుసు దైత్యరాజు మూకాసురుని సిద్ధశక్తుల వలన ఈ జగత్తులోని ఏ విషయమైనా తెలిసిపోతుంది. నీ శత్రువు ప్రస్తుతం ఇంద్రకీల పర్వతంపై శివారాధనలో లీనమై ఉన్నాడు. ఈ క్షణమే నేను అక్కడికి వెళ్ళి అతన్ని యమలోకానికి పంపించి వేస్తాను. మిత్రమా, నాకు తెలుసును నువ్వు నా మాటని అన్యథా భావించవని. మన మిత్రత్వం నిజమైనదని నిరూపించడానికి నేను నీకు మాటిస్తున్నాను. అర్జునుడిని దండించిన తర్వాతే నేను నీకు నా ముఖం చూపిస్తాను. ఇంకొకటి, ఈ దండయాత్రకి నేను ఇచ్చే నామం మూకం, అంటే మాట్లాడకుండానే సంపూర్తి కావించడం.
ధన్యుణ్ణి మామాశ్రీ, నేను ధన్యుణ్ణి. ఓం నమః శివాయ. దేవర్షి నారద, పరంపరను అనుసరించి దేవతల కన్నా ముందు నీవు కైలాసానికి వచ్చావు. అందువల్ల దేవతల కన్నా ముందు నీవు నీ మాటని చెప్పేందుకు అర్హుడివి. కానీ నేడు ఈ అధికారాన్ని మేము నీకన్నా ముందు దేవేంద్రునికి ఇస్తున్నాం. చెప్పు దేవేంద్ర, నీవు ఏ ఇచ్ఛతో కైలాసానికి విచ్చేశావు? ఓ ప్రభు, ఎవ్వరి ఇచ్ఛలు భావనలు తమ దగ్గర దాగవు. తమరికి అన్నీ తెలియను. ఒక మనిషి స్వచ్ఛ భావనతో తమరికై కఠోర తపస్సులో లీనమై ఉన్నాడు. మేము అతనిపై కృపచూపమని ప్రార్థించడానికి ఇప్పుడు తమరి చరణ సన్నిధికి వచ్చాము. మునివర నారద, నీవు కూడా పాండుపుత్ర అర్జునుని తపస్సుని సఫలం చేయమని అర్థించవచ్చావా? మునివరుడా, నారాయణ నారాయణ. బోళాశంకర, నేడు తమరు అధిక గౌరవ శబ్దాలను ఉపయోగిస్తున్నారేమిటి? ఈ నారదుని వల్ల తమ చరణముల పట్ల ఏదైనా అపరాధం జరిగిందా? అలా తమరు నాపై కోపగిస్తే కృపతో తమరు నన్ను మందలించండి. కానీ పరమశివ, తమరి బాలుడనైన నా పట్ల ఇలాంటి అధిక గౌరవ శబ్దాలను ఉపయోగించకండి. దేవర్షి, నువ్వు మా ఈ అధిక గౌరవాన్నిచ్చే సంభాషణ కారణం తెలుసుకోవాలనుకున్నావా? అవశ్యం మహాదేవా, అవశ్యం. నాకు నా తప్పేమిటో తెలియాలిగా. నారద, దేవేంద్ర, దేవతల్లారా, ఇలా మా భక్తులకి భక్తి భావనకి సాయపడేవారు వారు నిజానికి మా గౌరవానికి పాత్రులు. నేడు మీరంతా ఒక శివభక్తుడి సహాయానికై కైలాసానికి వచ్చారు. ఇందుకు మిమ్మల్ని గౌరవించటం మా కర్తవ్యం. మేం ధన్యులం పరమశివ, మేం ధన్యులం. మరి బోళాశంకర? సంకోచించకు నారదా, చెప్పు, ఏం చెప్పాలనుకుంటున్నావు? ఇలా భక్తికి భక్తులకి సహాయపడే ఆలోచన మనసులో కలిగితే అప్పుడు అన్నీ శుభంగానే జరుగుతాయి. నువ్వు ఈ సమయాన్ని ఏమన్నా శుభమే జరుగుతుంది. శుభము, సుందరం. చెప్పు. మహాదేవ, నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను. శుభం సుందరాలతో పాటు సత్యము శివము ఉండాలని. అలాగే అవుతుంది మునివరా. ఒక శుభకర సుందర ఉద్దేశంతో పాండుపుత్ర అర్జునుడు మా తపస్సులో లీనమై ఉన్నాడు. కళ్యాణకర శివతత్వం అతని ఉద్దేశాన్ని అవశ్యం నెరవేరుస్తుంది. అందువల్ల మీకందరికీ ఏ విధమైన చింత ఇంకా ప్రార్థన కూడా అవసరం లేదు. ఇప్పుడు మీరంతా మీ స్థానాలకు తిరిగి వెళ్ళండి. సమయం వచ్చినప్పుడు అర్జునుడు తప్పక మా కృపకి పాత్రుడవుతాడు. ఓం నమః శివాయ. ధన్యులం, ధన్యులం, మేము ధన్యులం మామాశ్రీ. ఇప్పుడు నాకు పూర్తిగా నమ్మకం కలిగింది. హస్తినాపుర సింహాసనాన్ని జగతిలోని మహాశక్తులు కూడా నా నుంచి హరించలేవు. దైత్యరాజు మూకును చూస్తూనే నా పరమశత్రువు అర్జునుడు శివారాధనని త్యజించి తన ప్రాణాలని కాపాడుకుని పారిపోతాడు మామాశ్రీ. మేనల్లుడు, నా మిత్రుడు అతనికి పారిపోయే అవకాశం ఇచ్చినప్పుడు కదా అతను పారిపోయేది. ఇంకా దైత్యరాజు మూకాసురుడు అతన్ని తన పొట్టలో జీర్ణం చేసుకున్న తర్వాత త్రేంచక పూర్వమే నువ్వు చూసుకో, అతనిక్కడికి మన సమక్షానికి వస్తాడు. విషయం అదే అయితే మామాశ్రీ, విషయం అదే అయితే మనం ఒక పెద్ద తప్పు చేశాం. తప్ప? ఏమా తప్పలుడు? మామాశ్రీ, అర్జునునితో పాటుగా మనం పాండవులు, ఆ ద్రౌపది గురించి కూడా దైత్యరాజుకు చెప్పి ఉండాల్సింది. వీళ్ళందరినీ తన ఆహారంగా చేసుకుంటే దైత్యరాజు ఆకలి అవశ్యం తీరేదిగా మామాశ్రీ. అల్లుడు గారు, నీవు నా మిత్రుడు గురించి ఏమిటనుకుంటున్నా? అసలు ఆ ద్రౌపదిని, ఆ పాండవులని దండించి
వాళ్ళని యమలోకానికి పంపించకుండా వెనక్కి తిరిగి రాడు. ఇప్పుడు నువ్వు ఒక్కటే తెలుసుకో అల్లుడు, ఇక నీ జన్మల శత్రువులైన పాండవుల సర్వనాశనం సునిశ్చితం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఏమైంది అనుజ? ఏం ఆలోచిస్తున్నావు? అవును భ్రాతాశ్రీ, నేను గత కొద్ది రోజులుగా చూస్తున్నాను. నాకు భీమన్న ఎందుకో ప్రసన్నంగా లేనట్టు అనిపిస్తోంది. అవును భ్రాతాశ్రీ, ఆయన కిన్నులై ఉండడం నేను కూడా ఎన్నో మార్లు చూశాను. అవును ఆర్యపుత్ర, అది నిజమే. వారు ఎవరితోనూ కలిసి భోజనమూ చేయట్లేదు, ఎవరితోనూ ప్రసన్నంగా మాట కూడా మాట్లాడట్లేదు. సదా ఖిన్నులై ఉంటున్నారు. మరి నాకలా అనిపించలేదే. బహుశా కావచ్చును. తమరి సమక్షాన సాధారణంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. తమరే చూడండి, ఈ సమయాన మనమందరం ఇక్కడ భగవంతుడు శ్రీమన్నారాయణుని ద్వాదశాక్షర జపం చేస్తున్నాం. కానీ వారు ఏదో ఆలోచనలో మునిగి కుటీరం బయట కూర్చుని ఉన్నారు. అవును భ్రాతాశ్రీ, ఇదివరకు భీమన్న ఎప్పుడూ మనతోటే ఉండేవారు. భీముని చింతను దూరం చేయడం అత్యంత ఆవశ్యకం. మీరంతా మీ ఆరాధనా సంకల్పాన్ని పూర్తి చేయండి. నేను భీముని తీసుకొస్తాను. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఏమైంది మధ్యమా? ఏమిటంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఏం లేదు భ్రాత, ఏం లేదు. ఉత్తినే చింతిస్తూ ఉండడం నీ స్వభావం కాదు. మరి నీ మనసులోని మాట నాకు చెప్పలేనిదైతే ఏం పర్వాలేదు, నే వెళ్ళిపోతాను. వద్దు భ్రాత, వద్దు. అలాంటిదేం కాదు. నిజానికి ఎంతో కాలంగా మిమ్మల్ని ఒక మాట అడగాలనుకున్నాను. మరి ఇప్పటిదాకా అడగలేదెందుకు? అవకాశం దొరకలేదు భ్రాత. మధ్యమా, నేడు అవకాశం వచ్చింది, ఇప్పుడే అడుగు. భ్రాత, మనం జన్మించింది ఈ అడవుల్లో కొట్టుమిట్టాడటానికేనా? పాండుపుత్రులు ఇలా ఈ అడవుల్లో తమ పురుషార్థాన్ని వ్యర్థం చేసుకోవాలా? ఇది నువ్వు నన్నెందుకు అడుగుతున్నావు మధ్యమా? మరి ఇంకెవరిని అడగను భ్రాత. తమరు నన్ను ఆపి ఉండకపోతే ఆనాడు హస్తినాపుర రాజ్యసభలో దుష్ట దుర్యోధనుడు, కపటి శకుని, పాపి దుశ్శాసనుడితో సహా ఆ సూతపుత్రుడు కర్ణుణ్ణి యమలోకం పంపేవాడిని. ఆ పాపాత్ములు రాజ్యసభలో ద్రౌపదికి చేసిన అవమానం, ఆ దృశ్యాన్ని నేను మరవలేను భ్రాత, మరవలేను. నువ్వు నాకు వాగ్దానం ఇచ్చావు మధ్యమా. ఆ వాగ్దానమే నన్ను ఆపి ఉంచింది. కానీ ఇక ఆగలేను. తమరు ఆ వాగ్దానాన్ని మరచి నాకు అనుజ్ఞనీయండి. నేను ఈ క్షణమే హస్తినాపురానికి వెళ్ళి ఆ దుష్టుల్ని దండించి వస్తాను. నీ ఉద్రేకాన్ని శాంతింపజేయి. సమయం వచ్చినప్పుడు విధాత న్యాయం వాళ్ళని తప్పక దండించి తీరుతుంది. విధాత న్యాయానికై నిరీక్షించేది కేవలం తమ బాహువులలో శక్తి లేని వారి. దైవాన్ని ప్రార్థించేది బలహీనులే. నేను నా పురుషార్థము పరాక్రమంతో కౌరవులను దండించాలనుకుంటున్నాను. ఇతరుల ఆలోచనని కాదనడం ఆర్యధర్మానికి విరుద్ధం. నువ్వు ఏ పనిని చేయాలనుకున్నావో అది పూర్తి చేయడానికి పూర్తి స్వతంత్రుడు మధ్యమా. చాలు భ్రాత, చాలు. నేను తమ ఆజ్ఞ కోసమే వేచి ఉన్నాను. ఇప్పుడు నేను మన అవమానానికి ప్రతి ఒక్కరిపై ప్రతీకారం తీర్చుకుంటాను. ఇప్పుడు నేను కౌరవులను దండించిన తరువాతే తమని దర్శించుకుంటాను. నన్ను ఆశీర్వదించండి. తమరు నన్ను ఆశీర్వదించలేదు. నేను నిన్ను ఆశీర్వదించలేను మధ్యమా. నువ్వు చేద్దామనుకుంటున్న పనికి దానికై నేనెప్పటికీ సమ్మతినీయలేను.
కానీ ఇప్పుడిప్పుడే తమరు నాకు సమ్మతిని తెలిపారుగా. నేను నీ ఆలోచనల స్వాతంత్ర్యాన్ని అంగీకరించాను. మరి నీకు నా ఆశీర్వాదం కావాలంటే నీవు నిరీక్షించాల్సి ఉంది. లేదు భ్రాత, లేదు. నిరీక్షించడం అనేది భీముని స్వభావం కాదు. నా గురువు యాదవ శ్రేష్ఠ బలరాముల సాక్షిగా కౌరవులను దండించడానికి నా రక్తం ఉడికిపోతోంది. నువ్వు ప్రస్తుతం ఆలోచిస్తున్నది కేవలం నీ బాహువుల్లో ఉరకలేస్తున్న రక్తబలంతోనే ఆలోచిస్తున్నావు. ఈ ఉద్రేకం సరైనది కాదు. నీ పెద్ద భ్రాత యుధిష్ఠిరుడు జూదంలో తన పరాజయాన్ని అంగీకరించి 12 ఏళ్ల వనవాసము, 1 సంవత్సరం అజ్ఞాతవాసాన్ని స్వీకరించాడు. మరి నువ్వు ఈ సమయంలో హస్తినాపురానికి వెళితే భవిష్యత్తు నిన్ను తన పెద్ద భ్రాత మాటని జవదాటిన దోషిగా చూపించడానికి సంకోచించబోదు. మధ్యమా, ప్రతి రాత్రి తర్వాత పగలు వస్తుంది. మనం ఈ సంకట సమయాన్ని స్థైర్యము, వివేకంతో దాటుకుపోవాలి. సరిగా చెప్పారు భ్రాత. మధ్యమా, ఈ పరిస్థితుల వల్ల నాకు బాధగానే ఉంది, ఎంతో బాధగా ఉంది. కానీ బాధపడుతూ వివేకాన్ని కోల్పోవడం నా స్వభావం కాదు. ఎందుకంటే నాకు తెలియను, సత్యానికి ఎప్పుడూ పరాజయం అనేది ఉండదు. అధర్మం పైకి రావచ్చు, కానీ ధర్మాన్ని నాశనం చేయలేదు. మధ్యమా, ద్వారకాధీశుడు శ్రీకృష్ణుని మార్గదర్శన పొంది అనుజుడు అర్జునుడు దేవేంద్రుని నుండి దీక్షను పొంది దేవాధిదేవుడు పరమశివులను ఆరాధిస్తున్నాడు. అనుజుని సఫలత, మన విజయము ఈ దుఃఖాల అంతానికై సందేశాన్ని తీసుకువస్తుంది. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నేను దైత్యరాజు మూకాసురుణ్ణి. నా విధ్వంసక ఇంకా వినాశక సిద్ధశక్తులతో ఈ జగత్తు నుండి భక్తి, ఆరాధన, తపస్సు, పూజ, పునస్కారాల పరంపరలన్నింటినీ శాశ్వతంగా అంతం చేస్తానని ప్రకటిస్తున్నాను. నేను నా మిత్రుడు గాంధార నరేశుడు శకునికి, అల్లుడితో సమానుడైన హస్తినాపుర యువరాజు సుయోధనునికి ఈ పనిని మాట్లాడకుండా పూర్తి చేస్తానని వాగ్దానం చేశాను. పాండుపుత్రుల అంతమే నా మూక దండయాత్రని పూర్తి చేస్తుంది. నారాయణ నారాయణ. ఇప్పుడు నాకు పరమశివ శంకరులు చేసిన హెచ్చరికగా అర్థం తెలిసి వచ్చింది. త్రికాలదర్శి శివశంకరులు ముందే చెప్పారు, కుంతీపుత్రుడు అర్జునుడు వారి కృపను పొందడానికి ముందు కఠోర పరీక్షలకు నిలబడాలని. అలాంటి పరీక్షలు నేటి దాకా ఏ భక్తునికి ఎదురవ్వలేదు. నారాయణ నారాయణ. ఈ దుష్ట దైత్యుని ప్రభావం నుంచి వీరశిరోమణి అర్జునుని కాపాడడానికి నేను పరమశివ శంకరుని ప్రార్థించాలి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. కాదు కాదు, ఇది పశువు కాదు. పశువు ఎప్పుడూ అకారణంగా దాడి చేయదు. మరైతే ఎవరు? ఎక్కడి నుంచి వచ్చినట్టు? ఎవరు పంపి ఉంటారు? ఇది నాకు హాని తలపెట్టాలనే ఆలోచనతోనే నా వైపుకి వస్తోంది. శాస్త్రాలు చెప్తున్నాయి, ఎవరిని చూస్తే మనస్సు ప్రసన్నమవుతుందో వారు మిత్రులు, చూడంగానే మనసు వ్యాకులు పడితే వారు శత్రువులని. ఇది తప్పకుండా నాకు శత్రువే. దీన్ని చూస్తే నా మనస్సు వ్యాకులు పడుతోంది.
దీన్ని చూడగానే నా చేతులు వాటంతరవే గాంధీవం చేపడుతున్నాయి. నా ఇంద్రియాలు ఉద్రేకంతో ప్రతీకారం తీర్చుకోమంటున్నాయి. బహుశా ఇందుకేనేమో మాధవుడు నన్ను గాంధీవంతో పాటుగా తపస్సు చేయమని చెప్పింది. దేవేంద్రుడు కూడా గాంధీవాన్ని ధరించమని ఆజ్ఞాపించారు. ఈ పాపిని సంహరించడమే సరి అయినది. ఓం నమ శివాయ. అయ్యో, పరమశివులేరి? నారాయణ నారాయణ, నేడు శివగణాలు కనపడటం లేదు. శివగణాలు ఎప్పుడూ కైలాసాన్ని విడిచి వెళ్ళరు. పరమశివుల సేవకై సదా తత్పరులై ఉంటారు. శివ 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 శివ. ఇప్పుడు నేను కుంతీపుత్రుడు మహాత్ముడు అర్జునునికి సహాయం ఎలా చేయగలను? నారాయణ నారాయణ. బోళాశంకర, బోళాశంకర, తమరి భక్తుడు నారదుడు సంకటంలో పడ్డాడు. బోళాశంకర, నన్ను రక్షించండి. పరమశివ, ఎక్కడున్నారు తమరు?